అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా యట్ వెరీ టేస్టీగా బిర్యానీ చేశాను. ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసేద్దాం. వెరీ ఫ్యూ స్పైసెస్తో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక బిర్యానీ పాట్లో గీ అలాగే ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, మిర్చి అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఒక ఫ్యూ సెకండ్స్ టాస్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా కొంచెం చాలండి, లేదంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా కొంచెం వేసి ట్రై చేయండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకుంటే చక్కగా నాని బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా అలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎసరు వేస్తున్నాము. ఇక్కడ ఎసరు 1 కప్కి 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నాము. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని వేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి ఓన్లీ రైసే వేయాలి. రైస్ అంతా వేసేసిన తర్వాత లిడ్ పెట్టి కవర్ చేసి కొంచెం బాయిల్ చేయాలి. సో దట్ ఆ వాటర్ అంతా డ్రైన్ అవుతుంది. వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత అప్పుడు మనం సిమ్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అంతా ఇలా చక్కగా రెడీ అయిపోయి పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా అలా మనం చెక్ చేసుకొని రెడీ అయిందనగానే ఆఫ్ చేసేసుకోవటమే. అండ్ రైస్ కూడా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంక ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయటమే. కొంచెం రైతా ఉంటే రైతా, మేమైతే చికెన్ కర్రీ కూడా చేసాము. చికెన్ కర్రీ విత్ సమ్ ఆనియన్స్ సర్వ్ చేసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో మాకు చెప్పండి. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.